విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. బృహస్పతి, మొత్తానికి దేవాంతకుడివి, పనంతా నా చేతే చేయించావు. దట్ ఈస్ బృహస్పతి. సీనియారిటీ ఉంటే చాలదు, నాలాగా మైండ్ షార్ప్గా ఉండాలి. వెళ్ళి టైప్ చేయించి తీసుకురా, సంతకం పెడతాను. సాయంత్రంలో డిస్పాచ్ అయిపోవాలి. కమాన్ క్విక్. హలో, నేను చల్సానే మాట్లాడుతున్నాను, ముంబై నుంచా? ఓహ్ జేమ్స్, నువ్వా? ఏంటో చెప్పు. అలాగా? అవును, ఈనాళ్ళకి అది వర్కౌట్ అయిందనమాట. వెరీ గుడ్. అసలు ఆ కాంట్రాక్ట్ మీద పూర్తిగా ఆశ వదులుకున్నాను, అందుకే ఆ విషయం కూడా మర్చిపోయాను. ఎనీహో, లేట్ అయినా మనకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నో డౌట్, ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. అలాగే, నో ప్రాబ్లం. ఇమీడియట్గా బయలుదేరుతున్నాను. ఐసీ. అలాగే, నేను ఎలాగో వచ్చేస్తానుగా, అక్కడే మాట్లాడుకుందాం. ఉంటాను. రోజీ, రోజీ. ఏంటండి, ఎక్కడి నుంచి ఫోన్? అర్జెంటుగా రమ్మని ముంబై ఆఫీస్ నుంచి ఫోన్. అదేంటండి? అవును రోజీ, మనకి రాలేదనుకున్న కాంట్రాక్ట్ ఈనాళ్ళకు వచ్చింది. అగ్రిమెంట్లు గొడవలు ఉంటాయి కదా, అవి చూసుకుని రావాలి. అది సరేనండి, ఉన్నపాటును వచ్చేయమంటే ఎలా వచ్చేస్తారనుకుంటారు? అది కూడా ఆలోచించరా వాళ్ళు? ఉద్యోగం అన్నాక తప్పదు కదా రోజీ. అదేగాక ఇండియాలో ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ని నేనే కాబట్టి కంపల్సరీగా నేనే వెళ్ళి తీరాలి. ఈవినింగ్ వచ్చేస్తారు కదా? అదెలా కుదురుతుంది రోజీ? మినిమం 2 days అయినా పడుతుంది. 2 రోజులే? అదేమిటి, ఎందుకులా ఆశ్చర్యపోతున్నావు? మీకు అలాగే ఉంటుందండి, కానీ నా బాధ మీకేం తెలుసు? ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉన్నాను, ఇప్పుడైనా మీరు దగ్గర లేకపోతే నేను భరించలేనండి. వద్దండి, దయచేసి నన్ను వదిలి మీరెక్కడికి వెళ్ళొద్దు. రోజీ, ఏమిటిది చిన్నపిల్లల? వెళ్ళిన పని అయిపోగానే వెంటనే వచ్చేస్తాను, సరేనా? మీరు లేకుండా ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండలేనండి. ఏంటిలా అంటోందని ఆశ్చర్యపోతున్నారు కదూ. ఇది మీకు పిచ్చి అనిపించచ్చు, కానీ ఒక్కసారి మనసు లోతుల్లోకి తొంగి చూస్తే తప్ప నా బాధ మీకు అర్థం కాదండి. అది కాదు రోజీ, మీరేమడుగుతారో నాకు తెలుసండి. ఇన్నాళ్ళు ఈ ప్రేమ ఏమైంది అని అడుగుతారు, అంతేనా? ఓ దురదృష్టమైన సమయంలో మీకు దూరం అయ్యాను. ఆ బాధ బయటికి చెప్పుకోలేక, అలాగని మీకు దగ్గరగా రాలేక నరకు అనుభవించానండి. ఆ బాధంతా నాలోనే దాచుకున్నాను. ఇన్నాళ్లకు నా తప్పేమిటో తెలిసింది. సరిదిద్దుకునే అవకాశం మీరే కల్పించారు, కానీ గతంలోని నీలి నీడలు ఇంకా పూర్తిగా నన్ను వదిలిపోలేదు. ఏ క్షణంలో మళ్ళీ మీరు నాకు దూరం అయిపోతారోనని భయం, బాధ. అందుకే నన్ను వదిలి వెళ్ళొద్దంటున్నాను. ప్లీజ్, మీరెక్కడికి వెళ్ళొద్దు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా రోజీ? నువ్వింతలా బాధపడుతుంటే నేను మాత్రం ఎలా వెళ్ళగలను చెప్పు? కానీ తప్పదు, పని అయినా అవ్వకపోయినా సాయంత్రానికల్లా వచ్చేస్తానుగా. తప్పదనుకుంటే వెళ్ళండి, ఇంతకన్నా నేనేం చెప్పగలను, ఏం చేయగలను? గట్టిగా వెళ్ళొద్దని చెప్పలేను కదా. సారీ రోజీ, వెళ్ళక తప్పదు. ఈవినింగ్ ఫ్లైట్ కల్లా వచ్చేస్తానుగా. సరే, మీ ఇష్టం. ఉండండి, సూట్ కేసు చదువుతాను. వెళ్ళొస్తాను రోజీ. మంచిదండి, అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే, ఉంటాను.
నూకాలు నూకాలు ఆయ్ ఏటం గోరో నేను బయటకు వెళ్ళొస్తాను. ఎలాగెళ్తారు? కారు ఒయ్యగారు తీసుకెళ్ళిపోయినారు కదా. పర్వాలేదు నూకాలు, ఎలాగోలాగా వెళ్ళొస్తాను. అయినా ఇప్పుడు ఏటి తొందర పనులు ఉన్నాయి బయటికి వెళ్తానికి? అయ్యగారిని ఒకసారి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను చూడు, ఆయనతో మాట్లాడి రావాలి. అలాగమ్మా, అయితే వెళ్ళరండి. వస్తున్నానుండే. ఓలో నాను రోజుగారి పని మనిషి నోకాలు మాట్లాడుతున్నాను. అటు పక్క యౌలాలు. నేను నూకాలు లక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను. ఓలమ్మో ఓలమ్మో, మీరా అమ్మా? దండాలమ్మా. హలో హలో, హాయ్, చెప్పండి అమ్మా. మీ అమ్మగారున్నారా? ఓ అమ్మగారా, నేనమ్మా. అయ్యగారితో కలిసి వెళ్ళారా? ఓయ్యగారు ఊరిలో నేరు కదమ్మా. ఎక్కడికి వెళ్ళారు? తెనవదమ్మా, పొద్దున్న ఊరెళ్తానని చెప్పి వెళ్ళారు. ఏటన్నా చెప్పమంటారా అమ్మా? ఏం లేదు, ఉన్నారో లేదోనని ఫోన్ చేశాను. హాయ్, ఈనోద్ బాబు మీరు బాగున్నారమ్మా? బాగున్నా నూకాలు. ఈనోద్ బాబుని అడిగానని చెప్పండి అమ్మా. అలాగే చెప్తాను. ఉంటాను నూకాలు. హాయ్. ఇది సేల్స్ రిపోర్టా? అవును మేడం. ఆ మాట అనడానికి సిగ్గులేదు. రిపోర్ట్ కనబడుతోంది తప్ప సేల్స్ ఎక్కడ కనపడడం లేదు. ఏరియాకు ఒకరు చొప్పున మార్కెటింగ్ మేనేజర్లున్నారు. సంతకాలు పెట్టి జీతాలు తీసుకోవడమేనా, పనేమైనా చేస్తున్నారా? ఏ మాట్లాడరే? మార్కెట్లో కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది మేడం, అందుకని సేల్స్ బాగా పడిపోయాయి. ఇదేనా మీరు చేసిన సర్వే? ఇదేనా మీ అనాలిసిస్? అవును మేడం. ఈ మాట చెప్పడానికి మేనేజర్లే అక్కర్లేదు. కాంపిటీషన్ పెరిగితే సేల్స్ తగ్గుతాయనే విషయం కాస్త బుర్రున్న వాడిని ఎవరిని అడిగినా చెప్తాడు. మీరు తలలు ఇంటి దగ్గర పెట్టుకొచ్చి పనిచేస్తున్నట్టున్నారు, అందుకే సేల్స్ ఇలా తగలడ్డాయి. నెక్స్ట్ మంత్ కల్లా సేల్స్ పికప్ అయితే సరి, లేకపోతే ఇదే ప్రోడక్ట్ మీ నెత్తి మీద పెట్టి అమ్ముకుని రమ్మని రోడ్డు మీదకి పంపిస్తాను. జాగ్రత్త. నేను అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చింది? అవుతుంది మేడం. ఎప్పటికవుతుంది? మీరు రిటైర్ అయ్యేదాకా ఇదే పని చేస్తుంటారా? అది కాదు మేడం. ఏది కాదు? ఎప్పుడు అడిగినా లేదు, తెలీదు, అవుతుంది తప్ప మరో సమాధానం లేదు. నేను ఈ మధ్య రెగ్యులర్ గా ఆఫీస్కి రాకపోవడంతో ఎవరి మటుకు వాళ్ళు రిలాక్స్ అయిపోయినట్టున్నారు. అదేం లేదు మేడం. లేకపోతే వర్క్ ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? మైండ్ ఇక్కడ పెట్టి పనిచేస్తే 2 రోజులు చాలు. 15 రోజులైనా పని అవ్వలేదంటే ఏమనుకోవాలి? చాతకాంతనం అనుకోవాలా, నిర్లక్ష్యం అనుకోవాలా? సారీ మేడం. సారీలతో పనులు అవ్వవు. 2 రోజుల్లో కంప్లీట్ చేస్తే సరే, లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపోవడం మంచిది. నేను ఉద్యోగం నుంచి తీసేశానని తెలిస్తే బయట వేరే ఉద్యోగం కూడా దొరకదు. మైండ్ ఇట్. మిషన్ ఒక ట్రబుల్ ఇచ్చింది మేడం. నా కోసం చెయ్యక్కర్లేదు, ఉద్యోగం ఉండాలంటే చెయ్యి, అంతే. ఏంటి ప్రొడక్షన్ బాగా తగ్గిందట? స్టాక్ వెళ్లాల్సిన టైంకి వెళ్ళడం లేదట? నాకు చాలా రిపోర్ట్స్ వచ్చాయి. అదే మేడం, మిషన్ ఒకటి పాడైంది. ఎన్నాళ్ళయింది? 1 వారం రోజులయ్యింది. మరి రిపేర్ చేయించకుండా ఏం చేస్తున్నారు? ఆ మిషన్ పక్కనే గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్నారా? మిషన్ పాడే వారం రోజులైతే వెంటనే బాగు చేయించాలన్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు? ఈ వారం రోజులు వచ్చిన నష్టాన్ని ఎవరు భరిస్తారు? మాట్లాడరే. నేను వేరే పనుల్లో బిజీగా ఉండి రాకపోయేసరికి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు. మీకు చెప్పందే డెసిషన్ తీసుకోలేం కదా మేడం. అంటే నేను సంవత్సరం పాటు రాకపోతే దాన్ని అలాగే ఉంచుతారా? మేనేజ్మెంట్ క్యాడర్లో ఉండి చిన్న డెసిషన్ కూడా తీసుకోలేకపోతే మీరు ఆ పోస్ట్లో వేస్ట్. ప్రతి చిన్న పని నేనే చేసుకునేదానికి ఇంతమంది ఆఫీసర్లు ఎందుకు? చేస్తే చక్కగా పనిచేయండి, లేదా కట్టుకుని గోదావరిలో దూకండి. చిచి, నేను మళ్ళీ 2-3 రోజుల్లో వస్తాను. ఎక్కడ పనులు అక్కడ సవ్యంగా జరిగితే సరి, లేదంటే ఒక్కరు కూడా ఉద్యోగంలో ఉండరు. జాగ్రత్త. చెప్పింది గుర్తుందిగా? ఉంది మేడం. మళ్ళీ మీరు వచ్చేసరికి పెండింగ్ అంటూ లేకుండా చేస్తాం. చూస్తాను. ఉంటాం మేడం. నమస్తే మేడం. ఉంటాను మేడం. నమస్తే నమస్తే.
రోజీ రోజీ ఓ అమ్మగారు నేరు బాబు. అమ్మగారు లేరా? ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్ కాడికి వెళ్తానని వెళ్ళారు బాబు. డాక్టర్ దగ్గరికా? ఆ. ఏ రోజుకి ఒంట్లో బాగాలేదా? అదేంటినేది బాబు, తమరి గురించి అడగడానికని వెళ్ళినారు. ఎంతసేపు అయింది వెళ్ళి? తమరు వెళ్ళగానే వెళ్ళినారు బాబు. అలాగా, సరేలే. ఆయ్. రోజీ, ఆ కారు నీదే కదూ? అవునండి. కారు కూడా అమ్మేశామనుకుంటున్నాను. అది ఇంకా నీ పేరు మీద ఉందన్నమాట. లేదండి, కారున్నా పెట్రోల్ కూడా పోయించుకోలేని పరిస్థితి. మీరే చూశారు కదా, మీరొచ్చేసరికి నేను ఎలాంటి ఇంట్లో ఏ పరిస్థితుల్లో ఉన్నానో. అవుననుకో. మళ్ళీ నీ కారులో నువ్వు వస్తే ఇది మాత్రం మిగిలిందేమో అనుకున్నాను. అంత అదృష్టం లేదండి. సొంత ఇంటితో పాటు ముచ్చటపడి కొనుక్కున్న కారు, నా జ్యువెలరీ అన్నీ అమ్మేస్తేనే కాని చేసిన అప్పులు తీరలేదు. బిజినెస్లో నువ్వెంతగా నష్టపోయావో నాకు తెలుసు రోజీ. మీరు కాబట్టి అర్థం చేసుకున్నారు. ఆ సేట్ దగ్గరికే పనుండి వెళ్ళాను. డబ్బు లేకపోతే మనిషికి ఏమాత్రం విలువుండదని మరోసారి తెలిసిందండి. ఏమైంది రోజీ? ఒకప్పుడు నాకు ఫైనాన్స్ చేయడానికి రోజుల తరబడి వెయిట్ చేసిన సేట్ కోసం ఇవాళ 2 గంటలు నేను వెయిట్ చేయాల్సి వచ్చిందండి. దేనికి రోజీ? నీకు రావాల్సిన అమౌంట్ ఏమన్నా ఉందా? ఇంతవరకు ఉందనే ఆశతోనే ఉన్నానండి. కానీ ఆ లెక్కలు ఈ లెక్కలు వేసి చివరికి నాకు ఇంకేమీ రాదని తేల్చి చెప్పేశాడు. ఒకసారి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాక తిరిగి ఎలా వస్తుందనుకున్నావు రోజీ? పోనీలే, కనీసం కారులోనైనా ఇంటికి తిరిగి పంపించాడు. ఆ కృతజ్ఞతైనా చూపించినందుకు సంతోషించు. లేదండి, ఆ డ్రైవర్ నా దగ్గర చాలా కాలం పనిచేశాడు. నేను సేట్తో మాట్లాడి బయటకు వస్తుంటే నన్ను చూసి జాలిపడి నేను డ్రాప్ చేశాను రండి మేడం అని వద్దంటున్నా వినిపించుకోకుండా బలవంతంగా తీసుకొచ్చాడు. ఒకప్పుడు దర్జాగా ఆ కారులో తిరిగిన నేను ఇవాళ డ్రైవర్ సానుభూతితో లిఫ్ట్ ఇస్తే అదే కారులో రావాల్సి వచ్చింది. ఇంతకన్నా దురదృష్టం ఇంకేముంటుంది మీరే చెప్పండి. జీవితంలో వెలుగునీడలు సహజమే కదా రోజీ, బాధపడకు. ఒక్కదాన్నే ఉంటే అవన్నీ తలుచుకుని బాధపడేదాన్నేమో. మీ దగ్గరికి వచ్చేశాక ఇంకా నాకే బాధ లేదండి. నా గురించి ఆలోచించే మనిషి మరొకరున్నారన్న ఆలోచనే నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. ఇప్పుడు నాకు ఇల్లు, కారు, ఆస్తి ఏమీ అక్కర్లేదు. మీరిలాగే నా పక్కనుంటే చాలు. హాయిగా ప్రశాంతంగా గడిపేస్తాను. సర్లేండి, ఈ గొడవలో పడి అసలు విషయం అడగడం మర్చిపోయాను. మీరు ముంబై వెళ్ళలేదా? లేదు రోజీ, లాస్ట్ మూమెంట్లో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఏదో చాదస్తంతో మిమ్మల్ని వెళ్ళొద్దన్నాను, అందుకని తిరిగొచ్చలేదు కదా. లేదులే, అయినా అభిమానాన్ని చాదస్తా ఉంటామేమిటి? రోగి కోరింది వైద్యుడిచ్చింది ఒకటేనని వరుసగా 3 డేస్ హాలిడేస్ వచ్చాయట. అంచేత పని జరిగే అవకాశం లేదని నెక్స్ట్ వీక్లో రావచ్చని ఫ్లైట్ ఎక్కబోతున్న టైంలో ఫోన్ వచ్చింది. దాంతో డ్రాప్ అయిపోయాను. నిజం చెప్పాలంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పగానే ఆనందంతో ఎగిరి గంతేయాలనిపించింది. ఈ వయసులో అలాంటి పని మాత్రం చేయకండి, బాగుండదు. ఏంటి మామ ఇది? గంట నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నావు. ఎందుకు అని అడిగితే ఎవరో పెద్ద మనిషి కోసం అంటావు. చూసి చూసి బోరు కొడుతుంది. ఇంతకీ ఆ పెద్ద మనిషికి విషయం ఏమైనా ఉందా, లేక నీలాంటి వాడేనా? నాకేం తక్కువ, ఒక కోట్లో మిస్ అయ్యాను కానీ. అది తప్ప ఇంకేదైనా చెప్పు. అది సరే గాని ఆ వచ్చి అయిన ఎవరు అనుకుంటున్నావు? పెద్ద కాంట్రాక్టర్. ఆహా, బ్రిడ్జిలు కడతాడా లేక బిల్డింగ్లు కడతాడా? ఆయన కట్టడు, ఆయన కాంపౌండ్ లో సారా దగ్గర పనులు కడతారు. కొంపదీసి సారా కాంట్రాక్టర్ కాదు కదా? మరీ అంత చీప్గా తీసి పారేయగలడు. ఆయన సారా తాగలడు, స్కాచ్ తాగలడు. సారా కాంట్రాక్టులు సంపాదిస్తాడు, ఎలక్షన్ అప్పుడు పార్టీలో టికెట్లు సంపాదిస్తాడు. ఓహో, అదే ఆ సంగతి. ఆయన చొక్కా పట్టుకుని నువ్వు మళ్ళీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోదామనే? ఎంత కరెక్ట్గా చెప్పేవాళ్ళు. నేను మినిస్టర్ని అయితే నిన్నే పియ్యగా పెట్టుకుంటాను. నువ్వు ఇప్పుడు అవ్వాలే. మళ్ళీ ఆ ఒక్కోటి మిస్ అయితే? లేదల్డు, ఈసారి మిస్ అయ్యే సమస్యే లేదు. దానికి
వేరే సెటప్ చేశాను. అది సరే గాని మామ మందు బాటిల్ ముందు పెట్టుకొని మడి కట్టుకొని కూర్చోమంటే నా వల్ల కాదు గాని ఓపెన్ చేసేస్తున్నా. ఒక్క నిమిషం ఆగలడు, ఆయన వచ్చేస్తాడు. ఆయన చేతే ప్రారంభోత్సవం చేద్దాం. అదిగో ఆయన